नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल केंद्र में कई सरकारी कार्यालयों में तेलंगाना राज्य दिवस स्थापना समारोह भव्य रूप से आयोजित किया गया। इस अवसर पर मंडल तहसीलदार कार्यालय में एमपीपी वनिता गंभीर ठाकरे, पीएचसी चिकित्सा अधिकारी कृष्ण वंशी, पशु चिकित्सा एवं कृषि कार्यालय प्रभारी अधिकारियों ने राष्ट्रीय ध्वज फहराया। इस मौके पर कई लोगों ने एक दूसरे को तेलंगाना राज्य स्थापना दिवस की शुभकामनाएं दी। तेलंगाना राज्य के स्थापना दिवस समारोह पर कांग्रेस पार्टी के तत्वावधान में मंडल अध्यक्ष फैजुल्ला खान ने ध्वजारोहण किया। इस कार्यक्रम में संबंधित पार्टियों के प्रमुख नेता, कार्यकर्ता व अन्य लोग शामिल हुए। तव शुभाशिष मागे गाये तव जय गाथा। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा। ऊपर ले ले। ముందుగా యావత్ బేలా మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి కావుతున్న శుభతరుణంలో దశాబ్ది ఉత్సవాలు ఈరోజు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది। మరి గతంలో
1200 మంది విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలకు చలించి అమ్మ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే గత 10 సంవత్సరాలు మన రాష్ట్రంలో ఒక దొరపాలన నడిచి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలన పీడించడం జరిగింది. కానీ మొన్న గత 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మరి తెలంగాణ ప్రజలు అమ్మ సోనియా తెలంగాణ ఇచ్చిన దానికి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం, మరి నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రజాపాలన నడుస్తూ ఉంది. మరి ఈరోజు గత 10 సంవత్సరాలు ఏదైతే వారికి అంటే దొరపాలన నడిచింది, ప్రజల అభిష్టం మేరకు పరిపాలన జరగలేదు. కానీ ఇప్పుడు ప్రజలకు అనుగుణంగా ప్రజాభిపాలన అనేది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన నడుస్తుంది. ఈ ప్రజాపాలనలో ఏదైతే తెలంగాణ ప్రతి పౌరునికి ఏదైతే మనము చెప్పినటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత మా రేవంత్ రెడ్డి గారిది. మరి ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో పరిపాలన అనేది ఏ విధంగా జరిగింది, ఈ 5 నెలలలో పరిపాలన అనేది ఏ విధంగా సాగుతున్నది. ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అక్కడ తన యొక్క గోడుని వినిపించే పరిస్థితి ఉంది. గతంలో అయితే మంత్రులకే అక్కడ అపాయింట్మెంట్ దొరకక కొన్ని నెలలు మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడికి ముఖ్యమంత్రి కలవలేకపోయేవారు. ఇది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్య తేడా. నేను మరోసారి బేలా మండల యావత్ ప్రజలకు మరి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, మరి ప్రతి పేదవాడికి ఏదైతే మా సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మనకి చేసిందో ఆ తెలంగాణ స్వప్నాన్ని సహకారం చేసే విధంగా పాలన సాగుతుందని తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.